హరే కృష్ణ. మన జీవితంలో మనం జీవనాధారం కోసం ఎన్నెన్నో వృత్తులు చేస్తుంటాం. మన వృత్తే మన ధర్మం అంటుంటాం కదండి. కానీ శ్రీమద్ భాగవతంలో సూత గోస్వామి వారు అసలైన ధర్మం ఏంటో ఒక మానవుడికి చెప్తున్నారు, వినండి. సవై పుంషాం పరో ధర్మో యతో భక్తి అధోక్షజే. అంటే ప్రతి ఒక్క మానవుడు ఖచ్చితంగా చేయవలసిన ఒక ధర్మము శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తియుక్త సేవ. ఇది అస్సలు స్వార్థం లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలి. అప్పుడే మన మనసుకు సంతోషం, మన హృదయానికి తృప్తి అనేది కలుగుతాయి. ఈ భౌతిక లోకంలో మనం అనుభవించే సుఖం అనేది చాలా చిన్నది, చాలా తాత్కాలికమైనదండి. నిజమైన జీవితం అంటే శాశ్వతమైన, ఆనందకరమైన, జ్ఞానపూర్వకమైన జీవితం. అది కేవలం శ్రీకృష్ణ భగవాను యొక్క భక్తియుక్త సేవలో మాత్రమే సాధ్యం. మనమంతా కూడా శ్రీకృష్ణ భగవానుడి అంశం కాబట్టి ఆయనకు సేవ చేసుకోవడమే మన అసలైన ధర్మం. సో ఈ నిస్వార్థమైన భక్తియుక్త సేవని ఇవాల్టి నుంచే ప్రారంభించండి. 9 భక్తియుక్త సేవా విధానాలలో అన్నిటికంటే సులభమైన ఈ రెండింటితో అయినా మీరు మొదలు పెట్టచ్చు. శ్రవణం, కేవలం ఈ భగవద్గీత భాగవతం రోజు ఇలా వినడం. హరినామ జపం, ఇంట్లో ఉండే ఈ హరినామాన్ని జపిస్తూ ఉండడం. హరే కృష్ణ.